కాసేపట్లో సీఎం చంద్రబాబుతో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి భేటీ కానున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన జేసీ అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడ్డారు. దీంతో ఇవాళ చంద్రబాబుతో జరగనున్న జేసీ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ సారథి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సారథి, జేసీతో చంద్రబాబు భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. విజయ మొత్తం మీద జేసీ దివాకర్ రెడ్డి అమరావతి సచివాలయానికి రావడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. ముఖ్యంగా సీఎం మీద ఆయన కలకపోయిన విషయం మనం చూస్తాం. అవిశ్వాస తీర్మానం ముందు పార్లమెంట్ కూడా వెళ్ళడం, అవసరమైతే రాజీనామా కూడా ఆయన సిద్ధపడ్డారంటూ కూడా వార్తలు చాలా బలంగా వచ్చాయి. కానీ చివరికి ఇమీడియట్ గా అనంతపురానికి 30 కోట్ల రూపాయల నిధులు విడుదల కావడం, అభివృద్ధికి సంబంధించి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా మెత్తబడ్డం. ముందు అయితే పార్టీకి మద్దతు వేయకూడదు, పార్లమెంట్ లో అటెండ్ కావాలి, తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసానికి ఉనికి సంబంధించిన విషయం కాబట్టి స్పెషల్ స్టేటస్ పొజిషన్ మీద మీరు అటెండ్ కావాలి, తర్వాత మళ్ళీ మాట్లాడదామని సీఎం కూడా ఆయనకి హేతువు చెప్పడంతో తన నిర్ణయం మార్చుకుని జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ లో పాల్గొనడం జరిగింది అవిశ్వాస తీర్మానం సందర్భంగా. అయితే ఇప్పుడు ఎపిసోడ్ అంతా ముగిసింది కాబట్టి పార్లమెంట్ లో ఇక ఉండడం కంటే కూడా ఇక్కడ సీఎం తో ముందుగా మాట్లాడాల్సిన అవసరం కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చారు. సీఎం కూడా ఇది అయిపోయిన తర్వాత రండి మాట్లాడదామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తన దగ్గర ఉన్న అసంతృప్తి ఏదైతే ఉందో, ఏ అంశాల మీద ఆయనకి ఇబ్బందికర పరిణామాలు ఏర్పడ్డాయో వాటికి సంబంధించి సీఎం దగ్గర మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా అయితే సీఎం కూడా ఈ విషయంలో కొంత సీరియస్ గానే ఉన్నారు. ఎందుకంటే పదే పదే పార్టీని బహిరంగంగా విమర్శిస్తూ దానివల్ల కాస్త ఇబ్బందికర పరిణామాలు తలెత్తేలా చేస్తున్నారంటూ జేసీపై కూడా సీఎం కూడా గత సున్నితంగానే మందలించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. బట్ ఏదైనా మాత్రం అక్కడ లోకల్ గా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ విభేదాలు, స్వపక్షంలో ఉన్న విపక్షంలో తయారైన జేసీ దివాకర్ రెడ్డిని ఇప్పుడు ప్రస్తుతం ఎలాగా బుద్ధిగించాలి, దాంతో పాటుగా ఆయన పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా ఆయన ఎలాగా అరెస్ట్ చేయాలి, వాటి మీద సీఎం కూడా ఒక గట్టిగానే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జేసీని అమరావతి పిలిపించారు. మరి కాసేపట్లోనే వాళ్ళిద్దరు భేటీ జరగబోతుంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. కేవలం అనంతపురం జిల్లా నేతలే కాకుండా రాష్ట్రంలోనే అన్ని పార్టీ నేతలు కూడా ఆసక్తికి ఎదురు చూస్తున్నారు. బట్ ఏదైనా మాత్రం ఎప్పుడు వివాదాస్పదమైన ప్రకటన చేస్తూ వార్తల్లో ఉండే జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు సీఎంను కలిసి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ సారథి.